మనతో ఇప్పుడు కృష్ణారావు గారు, రిటైర్డ్ ఎంబీడీఓ గారు, ఏజ్ 94 years ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 18 months ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 19 monthలోకి అడుగు పెడుతుంది. ఎలా ఉందంటారు ఈ 18 నెలల పాలన అనేది? బాగానే ఉందని అనుకుంటున్నాను. అంటే ఏ విషయంలో? అంటే కూటమి వాళ్ళు పర్వాలేదు, వీళ్ళు గోల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది తెలియదు. ఇది అంటే ఇక్కడ 18 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలం అయిపోయింది. అటు సంక్షేమంలో కానీ ఇటు అభివృద్ధిలో కాలేదండి. విఫలం ఎక్కడ అయిందని నేను అనుకోవట్లా. మరి మిగతా వాళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఏంటంటే విఫలం చేద్దామని అనుకుంటున్నారు. ఇది కావటంలా. వాళ్ళు ఏదో ఒక రకంగా విఫలం చేద్దామని కావటంలా. ఏ రకంగా కావట్లేదంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ముందు సరిపోవట్లేదంటారు. మరి ఆయన వర్క్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. అది నేను అనుకోవటం. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మీరు రిటైర్ ఎంప్లాయీ కాబట్టి దాని ప్రకారం మన లాస్ట్ 5 yearsకి 18 monthsకి మీరు గమనించింది ఉద్యోగస్తుల్లో కానీ రిటైర్ ఎంప్లాయీస్లో కానీ మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయా? రావాల్సిన బెనిఫిట్స్లో కానీ వీటికి ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? వాళ్ళు మరి వీళ్ళు ఉండగా వాళ్ళేం బెనిఫిట్స్ ఇవ్వలేదు కదా. ఊరికే ఇస్తున్నామని షో చేశారు అంతవరకే. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొంత బెటరు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు సోఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ వాళ్ళు కొంతవరకు ఇస్తున్నారు. వీళ్ళు వీళ్ళు ఇయటానికి వీళ్ళ దగ్గర ఇవ్వరు అని నేను అనుకుంటున్నా. వైసీపీ వాళ్ళు ఇవ్వటం అనేది నాకు తెలిసినంతవరకు ఇయ్యరని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 18 నెలల కాలంలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఎంప్లాయీస్ కూడా తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చు అంటారు? నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా చంద్రబాబు మీద? వచ్చింది. దేనివల్ల అంటారు? జనరల్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చేయటం లేదు. నాకు తెలిసినంతవరకు సోఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చేయటంలా. చేయటం లేదు ఆల్మోస్ట్. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడుకి 2029 ఎలక్షన్లో గెలిచే అవకాశం లేదు, 2027లోనే పదవీచ్యుడయ్యే అవకాశం ఉంది, మేము దింపేస్తాం అవసరం అయితే అనే ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు కదా. దింపలేరు. దింపాలి అని అంటే అంత స్టామినా లేదని నేను అనుకుంటున్నా. దేన్ని బట్టి దింపుతారండి? దేన్ని బట్టి దింపుతారు నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు కదా సార్. ఎందుకంటే ఇటు సంక్షేమం చేయట్లేదు కాబట్టి అంటున్నారు కదా. చేస్తున్నారు కొద్దిగా గొప్ప చేస్తున్నారు. అది కొద్దిగా గొప్ప చేస్తున్నారు అంటారు. చేస్తున్నారు. అంటే ప్రజలకు అందుతున్నాయి అంటున్నారా? కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ ఫలాలని అందుతున్నాయిగా, అందుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయి. అది ఇక్కడ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అమలు చేయట్లేదు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు 35,000 కోట్లు ఉంటే కనుక ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. 20,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 15,000 కోట్లు పెండింగ్ పెట్టారు. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందో? అందరినీ ముంచేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం కాదంటున్నారు కదా సార్ చంద్రబాబు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఏమి ఇచ్చారు? అది కాదండి, వాళ్ళు ఏమి ఇచ్చారు? మేమే అన్నీ చేసామంటున్నారు. లేదు, ఏం చేయలేదు కదా. ఏం చేయలే వాళ్ళు. నాకు తెలిసినంతవరకు ఏం చేయలేదని. ఏం చేయలేదంటారు? అంటే ఈ వాళ్ళు చెప్పినంత ఏం చేయటం. అది వైసీపీ నాయకులు చెప్పినంత ఏం చేయలేదు. చెప్పినంత ఏం చేయటం. అది అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం 2029. ఎక్కడ వస్తాడండి? ఎక్కడ వస్తాడు? నెవర్. అసలు లేదు, అవకాశం లేదు. దేంట్లో? అవును, దేంట్లో వస్తాడు? వర్క్ చేస్తున్నాడా? చేయటం లేదు. అసెంబ్లీకి కూడా రావటం లేదు. ఊళ్ళో తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు ఊళ్ళో? ఏం తిరగటంలా నాకు తెలిసినంతవరకు. అంటే అసెంబ్లీకి వస్తే మైక్ ఎవరు అనేది ప్రధానంగా చెప్తున్నారు కదా. మైక్ ఎవరు అనేది ఏంటండి? అది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. మైక్ ఎవరు అనేది అసలు ఆయన అసెంబ్లీకి వస్తున్నాడా? ఎందుకని?
అంటే అక్కడికి వస్తే గనక నాకు మైక్ ఎవరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాను నేను అంటున్నారు కదా. ఏందండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేది? ఇంతకు ముందంతా ప్రతిపక్ష నాయకులు లేరా? నాకు తెలిసినంతవరకు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఫైట్ చేశారు, లేరా? ఉండరు కదా. కమ్యూనిస్టులు ఉండరు, కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు. ఇవాళ మరీ ఇంత లీకిగా ఎవరు లేరండి నాకు తెలిసినంతవరకు. మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా ఎమ్మెల్యేలు, వైసీపీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీఏ దగ్గర నుంచి శాలరీలు కూడా వాళ్ళు డ్రా చేసే పరిస్థితి. మరి అసెంబ్లీకి రాకుండా ఇలా టీఏలు డ్రా చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎట్లా డ్రా చేస్తారు? అసలు ఎట్లా డ్రా చేస్తారు? డ్రా చేయటే కదా చేస్తున్నారు కదా. మరి వాళ్ళు దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక రిటైర్ ఎంప్లాయీగా చెప్పండి, మీరు 4 రోజులు చెప్పకుండా సెలవు పెట్టారనుకోండి, మీకు కట్ అవుతుందా కట్ అవుతుందా? చెప్పకుండా మామూలు లీవ్ పెట్టలేదు అనుకోండి, లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి ఉంటుందా మీకు? ఉంటుందా అసలు? ఏమి ఉంటుంది అనుకుంటా. నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా, ఉంటుంది. ఇప్పుడు మరి వీళ్ళు అసలు అసెంబ్లీకే రాకుండా శాలరీలు తీసుకోవటం ఎలా చూడాలంటారు? అది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రాకుండా శాలరీ తీసుకోవటం అనేది నాకు తెలిసినంతవరకు కరెక్ట్ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈసారి నేను వస్తే కనుక 2.0 పరిపాలన అంటే కదా అండి. నేను అనేది 2.0 పరిపాలన చూపిస్తానంటున్నాడు సార్. 2 అసలు ఏ పరిపాలన చూపించలేడు అండి ఆయన, ఏం చూపించలేడు. నాకు తెలిసినంతవరకు ఏ పరిపాలన చూపించలేడు అంటారు. చూపించలేడు. ఎందువల్ల అంటారు? ఎందుకంటే తండ్రి ఎందుకు ఆయనకు లేదు అసలు. ఆయనకి ఇది లేదు. తండ్రిని మించిన పాలన చేశాను అన్నాడు. ఏం చేశాడండి తండ్రి? బొచ్చు చేశాడు. తండ్రి ఏం చేశాడండి చెప్పండి? అది తండ్రి ఏం చేయలేదు. అంత కాకపోతే షో చేశాడు. అది అంతే. షో పుటప్ తప్పితే ఏం లేదు, షో చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 2029 వచ్చే అవకాశం లేదంటారు. ఇక రాడు.